ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? నెంబర్ 1, ఒక బ్యాట్స్మెన్ ఒక రన్ కూడా స్కోర్ చేయకుండా అవుట్ అయితే దాన్ని డక్అవుట్ అంటారు. ఒకవేళ తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయితే దాన్ని గోల్డెన్ డక్అవుట్ అంటారు. కానీ ఒక బ్యాట్స్మెన్ అసలు ఒక్క బాల్ కూడా ఫేస్ చేయకుండా అవుట్ అయితే మరి దాన్ని ఏమంటారో తెలుసా? డైమండ్ డక్అవుట్. మాక్సిమం కేసెస్ లో రన్అట్ రూపంలోనే బ్యాట్స్మెన్ డైమండ్ డక్ అవుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం బౌలర్ వేసిన వైడ్ బాల్ కూడా బలైపోతారు. ఇంకొన్ని సార్లు అయితే బ్యాటింగ్ క్రీజ్ కి టైం లోపల రాకపోయినా అంపైర్ ప్లేయర్ ని డైమండ్ డక్ గా డిక్లేర్ చేస్తారు. నెంబర్ 2, 1993లో వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికాకి మధ్య జరుగుతున్న ఒక ఓడిఐ మ్యాచ్ లో జాంటీ రోజ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మ్యాచ్ లో తను బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ రెండు కూడా చేయలేదు. కేవలం ఫీల్డింగ్ చేస్తూ తను తీసుకున్న 6 క్యాచ్ల వల్లనే తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అనేది దక్కింది. నెంబర్ 3, ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక టీం చేసిన హైయెస్ట్ టోటల్ 952 రన్స్. 1997లో శ్రీలంక టీం మన ఇండియాకి అగెనిస్ట్ గా ఈ రికార్డ్ ని సెట్ చేసింది. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 576 రన్స్ చేస్తే శ్రీలంక టీం మిగిలిన 3 రోజులు కూడా బ్యాటింగ్ చేసి 952 రన్స్ ని స్కోర్ చేశారు. ఫైనల్ గా ఈ మ్యాచ్ డ్రాగానే ఎండ్ అయిపోయింది.